ఇంటి బయట ఆడుకునే 6 ఏళ్ల పిల్లని, స్కూల్కి వెళ్లే 10 ఏళ్ల అమ్మాయిని, ఇంట్లో ఉండే 25 ఏళ్ల తల్లిని, మంచాన పట్టు 60 ఏళ్ల ముసలమ్మని కూడా వదలట్లేదు వీళ్ళు. వాళ్ళు వీళ్ళని ఏం టెంప్ట్ చేస్తున్నారు యువర్ ఆనర్? ఏం టెంప్ట్ చేస్తున్నారు? ఆడదైతే చాలు, ఒంటరిగా కనిపిస్తే చాలు, ఏమైనా చేసేస్తారు వీళ్ళు. ఏమైనా సమాజానికి చాలా ప్రమాదకరం. అందుకని అమ్మాయిలకి 6 దాటితే కర్ఫ్యూ విధించండి, చదివించకండి, ఉద్యోగాలు చేయనివ్వకండి, తలుపులు వెనకాల పరదాల వెనకాల సాంప్రదాయమైన తాళ్లతోటి కట్టి బంధించేయండి. అమ్మాయిగా పుట్టినందుకు 6 దాటితే బయటికి వెళ్లే హక్కు లేదు, రోడ్డు మీద ఒంటరిగా తిరిగే హక్కు లేదు, నలుగురిలో నవ్వే హక్కు లేదు, బాధ కలిగితే ఏడ్చే హక్కు లేదు, కనీసం గుండె నిండా బయటకు వచ్చి చల్లగాలి పెంచుకునే హక్కు కూడా లేదు. ఎందుకంటే ఆడవాళ్ళు మనకు ఆనందం మాత్రమే ఇవ్వాలి. వాళ్ళ హక్కుల గురించి అడిగితే ఇలా బోన్లు నిలబెట్టి వేశ్య అని ముద్ర వేస్తాం. ఆడదంటే వాడి బాత్రూమ్ లో గోడ మీద ఉండే బొమ్మ కాదు, వాడిని కనిపించిన అమ్మ కూడా. చీడ పురుగుని మగవాళ్ళ తలలో పెట్టుకుని మందు ఆడవాళ్ళ మీద కొడతారంటే ఎలా యువరానా? ఎలా యువరానా? ఒక అమ్మాయి తనకి నచ్చని డ్రెస్ ఒంటి మీద వేసుకోవడానికి ఇష్టపడదు. అలాంటిది తన ఇష్టం లేకుండా ఎవడో ఒకటి వచ్చి ముట్టుకుంటే ఆ అమ్మాయి ఇంకెలా రియాక్ట్ అవుతుంది యువరానా?